ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నేత కాంచర్ల విజయభాస్కర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా టీడీపీ సీనియర్ నేత కాంచర్ల విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. విజయభాస్కర్ గారు, యూడీసీ ప్రకారం యూడీఐఏసీ వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం 2023-24తో పోలిస్తే 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. అలాగే పాఠశాలలు కూడా తగ్గాయి. అంటే 664 పాఠశాలలు మూతపడ్డాయి. దీనికి కారణం ఏంటంటారు? 664 పాఠశాలలు మూతపడ్డాయి అన్నారు. పోతే 5,86,000 మందికి పైగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అన్నారు. మరి స్కూల్కి ఎంతమంది ఉంటారు మా విద్యార్థులు? ఒక్కో స్కూల్కి ఎంతమంది ఉంటారు? ఇంటూ 586 స్కూళ్ళు మూతపడ్డాయి కదా. మరి వేస్తే అప్పటికి 5 లక్షల చిల్లర మంది ఎలా తగ్గిపోతారు? అంటే తగ్గలేదంట. అంటే గణాంకాలు తయారు చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వార్షిక నివేదిక యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్లస్ అనేది ప్రతి సంవత్సరం వార్షిక నివేదిక రిలీజ్ చేస్తుంది యావత్ భారతదేశానికి సంబంధించి. వాళ్ళ ఒక సూచిక అన్నమాట. అంటే మౌలిక సదుపాయాల విషయంలో కానీ, విద్యార్థుల సంఖ్య కానీ, పాఠశాలల సంఖ్య, విద్యా ప్రమాణాలు, వీటి మీద నివేదిక తయారు చేస్తుంది. ఎక్కడో పొరపాటు జరిగింది. ఇప్పుడు మూతపడిన పాఠశాల ఏందని చెప్పారు మీరు? 664 పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని ఎంతని చెప్పారు మీరు? అధికారిక గణాంకాలు 5.5 లక్షలు. మూతపడిన పాఠశాలల సంఖ్య ఇంటూ ఒక్కొక్క పాఠశాలకి యావరేజ్ ఎంతమంది ఉండాలమ్మా? అంతమంది ఉంటారా ఇండియాలో ఏ పాఠశాలన్నా? అంటే అక్కడ వాళ్ళు లెక్కించడంలో పొరపాట్లు జరిగాయి. పునఃపరిశీలించమని కోరాలి వాళ్ళని. పోతే ఇప్పుడు 16,000 మందికి డిఎస్సి టీచర్ పోస్టులు ఇచ్చింది దేనికమ్మా? ప్రభుత్వ పాఠశాలకే కదా, ప్రైవేటు పాఠశాలల కోసం కాదు కదా డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగింది. 16,000 మంది మెగా డిఎస్సి, పెద్ద ఎత్తున 16,000 మందికి టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే కదా. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ పేరుతో, మహాతల్లి డొక్కా సీతమ్మ పేరుతో మరి ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎందుకు? మధ్యాహ్న భోజన పథకం చాలా పరిశుభ్రంగా పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికే కదా. అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాల కోసం ఒక 2,000 రూపాయలు తల్లికి వందనం పథకంలో 15,000 రూపాయలు ఇస్తూ 2,000 రూపాయల మౌలిక సదుపాయాల కోసం కట్ చేసి మౌలిక సదుపాయాలు పెంచడానికే కదా ఇస్తుండేది. అదేవిధంగా ఇప్పుడు మేము మహాతల్లి డొక్కా సీతమ్మ పేరు పెట్టాం పథకానికి, వ్యక్తుల పేర్లు పెట్టలేదు. అదేవిధంగా అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్యా పథకం ఉంది. ఆ పథకం కూడా పేరు మార్చేశారు, వాళ్ళ పేరు పెట్టుకున్నారు. అదేవిధంగా కిట్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంటే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆయన భారత రాష్ట్రపతి వరకు కీర్తి శిఖరాలు అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫిలాసఫర్గా గుర్తింపు పొందినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు నామకరణం చేయడం జరిగింది. అంటే మహనీయుల పేర్లు పథకాలకి పెట్టడం జరిగింది. పోతే అదేవిధంగా ఉన్నత పాఠశాలలో ఇటీవల మీరు చూసారో లేదో, ప్రభుత్వ పాఠశాలని అనేక వాటిని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ప్రజల విరాళాలతో అయితేమి, అదేవిధంగా దాతలు భూరి విరాళాలతో అయితేమి అనేక పాఠశాలలు ప్రారంభిస్తున్న సంగతి మీరు చూశారు. ఇటీవల పోయిన నెలలో కానీ ఈ నెలలో కానీ అనేక పాఠశాలలు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా మరమ్మతులు చేయిస్తున్నారు పాఠశాలలకి. అదేవిధంగా డిజిటల్ పరికరాలు ఎన్టీ రామారావు గారి హయాంలోనే 1980వ దశకంలోనే పాఠశాలలో దృశ్య శ్రవణ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం. సరే, మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవన్నీ ఆ పరికరాలు అన్నీ దొంగలు ఎత్తుకుపోయారు. ఆ తర్వాత మరలా దృశ్య శ్రవణ విద్యా విధానం ఇవన్నీ ప్రవేశపెడుతున్నారు. అంతేగాని ఇప్పుడు పాఠశాలని నిర్వీర్యపరచాలా అనుకుంటే ఇవన్నీ ఎందుకు ప్రవేశపెడతారు? పాఠశాలని జవజీవాలు కల్పించాలా, పోతే పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలా, మధ్యాహ్నం భోజన పథకం ద్వారా వాళ్ళకి మంచి ఆహారాన్ని అందించి న్యూట్రిషియస్ ఫుడ్ని అందించాలా, పిల్లలు ఎదుగుదలకి తోడ్పడే విధంగా పిల్లలు సౌండ్ మైండ్తో సౌండ్ హెల్త్తో ఉండాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.
అదేవిధంగా పాఠశాలలో చుట్టూ కాంపౌండ్ వాల్స్ కానీ, అదేవిధంగా పాఠశాలలో టాయిలెట్స్ కానీ, అదేవిధంగా పాఠశాలలో బిల్డింగ్స్ అయినా స్లాబ్ పెచ్చులు అలాంటివి ఊడిపోతే వాటన్నిటికి మరమ్మతులు చేయిస్తున్నారు. మరి అదేవిధంగా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పాఠశాలకు సంబంధించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పోతే కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో ఏ లోపాలు దొర్లే. ఎందుకంటే మూతబడిన పాఠశాల సంఖ్య అధికారికంగా మీరు చెప్పిన విధంగా చూస్తే, పోతే అదేవిధంగా తగ్గిపోయిన విద్యార్థుల సంఖ్య చూస్తే ఒక్కొక్క పాఠశాలలో కొన్ని వేల మంది ఉంటేనే ఆ సంఖ్య చేరుకుంటుంది. ఏ పాఠశాలలో వేల మంది ఉండరు. మరి దాన్ని బట్టి 2 అంకెల్లో ఉంటారు, 3 అంకెల్లో ఉంటారు, 4 అంకెలలో పాఠశాలలో ఎక్కడ ఉండరు. ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక అది ప్రభుత్వోన్నత పాఠశాలలు, పోతే హై స్కూల్ స్టాండర్డ్స్లో అంతమంది విద్యార్థులు ఉండరు. ఎక్కడో లెక్కల్లో పొరపాట్లు జరిగాయి. వాటిని పునఃపరిశీలించమని కోరే అవకాశం ఉంది. పోతే నివేదికలు వాళ్ళు ఇచ్చేటప్పుడు, భారతదేశం మొత్తం మీద ఇచ్చేటప్పుడు ఏ రికార్డ్స్ లో పొరపాట్లు దొర్లుంటాయని మేము భావిస్తున్నాం. కాబట్టి వాటిని పునఃపరిశీలించమని మేము కోరుతాం. అంతేగాని మేము ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేసే పని అయితే 16,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఎందుకు ఇస్తామమ్మా? ఎంత బడ్జెట్, ఏం కదా, ఎంత భారీ బడ్జెట్ అవుతుంది? అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకానికి ఎంత ఖర్చు అవుతుంది? వీటన్నిటిని లెక్క చేయకుండా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలా? అదేవిధంగా ఇంతకుముందు ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు, మాతృభాషకు పెద్దపీట వేయాలా? మాతృభాష మదర్ టంగ్, తల్లిపాలకి దాదిపాలకి ఉన్న తేడా మాతృభాషకి పరాయి భాషకు ఉంది. ఒకవైపు ప్రపంచ మాధ్యమంగా ఇంగ్లీష్ను గౌరవిస్తూనే మాతృభాషకి ప్రథమ స్థానం కల్పిస్తూ, అదేవిధంగా నేషనల్ లాంగ్వేజ్ హిందీని కూడా గౌరవించాలని ఈ 3 భాషలకి మేము ప్రయారిటీ బేసిస్లో తెలుగు, ఆంగ్లము, హిందీ వీటి 3టిని ప్రయారిటీ బేసిస్లో బలోపేతం చేయాలా? క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలా? అదేవిధంగా దృశ్య శ్రవణ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పిల్లలకి డిజిటల్ విధానంలో కూడా పాఠాలు బోధించాలా? అదేవిధంగా మరలా డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. 3,000 ఆ ప్రాంతంలో మరలా కొత్త టీచర్ పోస్టులు కూడా. మరి ఇన్ని రకాలుగా మేము ప్రణాళికలు రూపొందించి దేనికి ప్రభుత్వ పాఠశాలకు జవజీవాలు కల్పించాలనే కదా. కాబట్టి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. పోతే ఏదో ఒక నింద వేసేస్తే, ఒక ట్వీట్ చేసేస్తే ఇక దాని మీద మల్లగొల్లాలు పడిపోతారు. విష ప్రచారం చేస్తే కొంతమంది నమ్మే అవకాశం ఉంటుంది. ప్రజల మనసుల్ని విచ్చేయచ్చు, ప్రజల్లో విషబీజాలు నాటొచ్చు, అయోమయానికి గురి చేసేస్తే ఏదో తప్పులు దొల్లుతున్నాయి ఈ ప్రభుత్వంలోని అండానికి తప్పితే ఈ ట్వీట్లు కానీ, ఈ ప్రెస్ మీట్లు కానీ లేకపోతే ఏముందమ్మా? గొంతు చించుకొని ఊరికి అరుపులు కేకలు తప్పితే ఏముంది? లెక్కలు, అధికారిక లెక్కలు అక్కడ ఏదో తప్పులు దొల్లే. మేము కోరుతాము మూతబడిన సంఖ్య ఎంత, అంతకుముందు ఉన్న అటెండెన్స్ ఎంత, పోతే మరలా ఇప్పుడున్న అటెండెన్స్ ఎంత. మా లెక్కల ప్రకారం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో గతం కంటే ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తీవ్రంగా పెరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఓకే సార్.